హే గాయ్స్, వెల్కమ్ టు ప్రణతి సలూన్. నా సలూన్కి ఫస్ట్ వచ్చిన కస్టమర్స్ అనమాట వీళ్ళిద్దరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. ఇవాళ అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి ఎంతవరకు అవుతాయో. ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాము, కొంచెం సిల్వర్ షాపింగ్ ఉందన్నమాట. రాయచోట్లోనే వెళ్తున్నాము. ఇక లేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ స్కిన్ కేర్ మొత్తం చేంజ్ చేసేసాను అండ్ నేను ప్రోడక్ట్స్ కూడా చాలా చేంజ్ చేశాను. సో అవన్నీ నేను కొన్ని డేస్ యూస్ చేశాక మీకు రియల్గా రివ్యూ ఇస్తాను. నాకొక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది, మనం ఎంత స్కిన్ కేర్ చేసినా, ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసినా ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ రెండూ ఉండాలి. ఓన్లీ అప్లికేషన్స్తోనే అవ్వదు. మన ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ డైట్, స్లీప్, మనం ఏం ఇంటేక్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నాకు యాక్నే ఎక్కువ అవుతుంది. సో దానికోసమనే కొన్ని ఫుడ్ చేంజెస్ చేశాను అండ్ ప్రోడక్ట్స్ కూడా చేంజ్ చేశాను. అవన్నీ నాకు సెట్ అయితే నాకు ఫేస్లో రియల్గా చేంజ్ వచ్చింది అనిపిస్తే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే సింపుల్గానే రెడీ అవుతున్నాను. స్కిన్ కేర్ చేసేసాను, తర్వాత కన్సీలర్ అప్లై చేసుకున్నాను. ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో కావాలనుకుంటున్న లిప్స్టిక్ షేడ్స్ నాకు దొరికాయి. అసలు అవి కొన్న రోజైతే నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. 2 చాలా బాగా సెట్ అవుతాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. అవి అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. మా జిషాన్ కూడా రెడీ అయిపోయాడు. నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడు. సో నేను బ్లెండర్ అప్లై చేసుకునేది చూశాడనమాట. సో అది ఎలా అప్లై చేసుకున్నాను అంటే చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడో. అసలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. ఒక్కసారి ఏదైనా చూశాడంటే చాలు, తర్వాత దాన్ని అలానే ఇమిటేట్ చేస్తాడు. నెక్స్ట్ కాజల్ పెట్టుకుంటున్నా. నేను ఐస్ని ఎక్కువ రబ్ చేస్తాను అనమాట. సో అందుకే కాసేపటికే నా కాజల్ అంతా ఎక్కువ స్మర్జ్ అయిపోయేది. అందుకే కాజల్ కూడా చేంజ్ చేసేసాను. నేను కొంచెం స్మజ్ ప్రూఫ్ ఉండేది తీసుకున్నాను. ఫైనల్గా పోనీ వేసుకునేస్తున్నాను. ఈ క్లైమేట్కి ఇదే బెస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. లీవ్ చేసుకున్నాను అనుకో, అంతే నా పని. లాస్ట్కి ఇంత రెడీ అయ్యి బిస్కెట్ అయిపోయింది. మా జిషాన్ నిద్రపోయాడు అనమాట. సో ఇంకా జిషాన్ లేసే వరకు వెయిట్ చేసి ఇంక ఈవినింగ్ వెళ్తున్నాము. నేను కూడా కాసేపు పడుకొని లేసి అలానే వెళ్తున్నాను, మళ్ళీ ఏం రెడీ అవ్వలేదు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను, అమ్మమ్మ, వానమ్మ వెళ్తున్నాం అనమాట. జిషాన్ని కూడా తీసుకెళ్తున్నాము. మేము రాయచోట్ల ఎక్కడికి వెళ్ళాలన్నా మా అమ్మమ్మని తీసుకెళ్తామన్నమాట. మా అమ్మమ్మని తీసుకెళ్తే అదొక ధైర్యము. అండ్ ఇంకొకటి బార్గెన్ కూడా మంచిగా చేస్తుంది. సో అందుకే తీసుకెళ్తాము. కాసేపు జిషన్ మా తాతయ్యతో ఆడుకున్నాడు. సో ఆడుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా అమ్మమ్మ వాళ్ళైతే నన్ను కూడా ఎప్పుడు అంత మిస్ అయ్యి ఉండరు. జిషాన్ని మాత్రం రోజు ఒక్కసారైనా తీసుకెళ్ళాలి, వెళ్ళి కాసేపు ఆడుకొని వస్తాడనమాట. జిషాన్కి కూడా అదే అలవాటు అయిపోయింది. ఈవినింగ్ అయితే చాలు ఇంకా వెళ్ళాలంటాడు, వెళ్ళి కాసేపు ఆడుకొని వస్తాడు. ఇందాక చెప్పాను కదా సిల్వర్ షాపింగ్ అని. యాక్చువల్లీ జిషాన్కి మొలతాడు తీసుకుందామని చెప్పి వచ్చాము. మేము రాయచోట్ల ఏమైనా గోల్డ్ కొనాలంటే ఈ షాప్లోనే తీసుకుంటామండి. మ్యాక్స్ మేము మాకు నచ్చినట్టు చేయించుకుంటాము. మాకు ఎలా కావాలంటే అలా చెప్పి చేయించుకుంటాం అనమాట. ఎగ్జాక్ట్గా చేయిస్తారు. సో అందుకే ఎప్పుడు ఏం కావాలన్నా ఇక్కడికే వస్తాము. ఇంకా అక్కడ ఉన్నవన్నీ ట్రై చేసాము. అయితే పెద్దగా అవుతున్నాయి, లేదంటే చిన్నగా అవుతున్నాయి. మాకు 2 చుట్లు కావాలన్నమాట. సో దానికి మించి ఎక్కువన్నా అవుతున్నాయి, లేకపోతే తక్కువ అవుతున్నాయి. సో చేయించుకుందామని చెప్పి మెజర్మెంట్ ఇచ్చొచ్చాము. అసలు ఎందుకో ఏమో ఎప్పుడు బాగా ఆడుకుంటాడు జిషాను. ఈరోజు మాత్రం అస్సలు ఉండనని ఏడుస్తున్నాడు షాప్‌లో, బయటకెళ్దామని చెప్పి. సో, అందుకే కొంచెం ఫాస్ట్‌గా చూసి తీసేసుకున్నామనమాట. వెళ్తూనే ఒక వాచ్ చూసాను. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ నేను గోల్డ్ అనుకున్నాను. తర్వాత అడిగితే చెప్పారు అది సిల్వర్ అని చెప్పి. సిల్వర్‌కి ఇలా గోల్డ్ ప్లేటెడ్ వస్తున్నాయి కదా, ఆ టైప్ అనమాట. చూస్తూనే ఎందుకో నాకు బాగా అనిపించింది. అండ్ పెట్టుకుంటే కూడా చాలా బావుంది. నాకు కూడా బాగా సెట్ అయిందనిపించింది. ఇవి గ్రామ్స్‌లో వేయరండి ప్రైస్, పీస్ కౌంట్. సో, ఈ వాచ్ ప్రైస్ 7500 అనమాట. ఇంక నేను ఆ వాచ్ తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఏవో కావాల్సుంటే అవి తీసుకున్నారు. మనం షాపింగ్‌కి వెళ్తే అంతే, ఏది కావాలని వెళ్తామో అది తప్ప అన్నీ తీసుకుంటాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ఇంట్లోకి ఏమో కావాల్సుంటే అవి చూస్తున్నారు. సో, ఇంక అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము చాలామన్నట్టు ఇప్పుడు మజిషాన్ కూడా తయారయ్యాడు. ఎక్కడ బొమ్మలు చూసినా కావాలంటాడు. మెయిన్‌గా కార్ బొమ్మలు చూస్తే చాలు అవి పక్కా కావాల్సిందే. సో, అలానే ఇవాళ కూడా ఒకటి తీయించుకున్నాడు. ఇంటికొస్తూనే కాసేపు తాతతో ఆడుకున్నాడు. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. నేనైతే ఫుల్ టయర్డ్. అసలు చాలా ప్లాన్స్ అనుకున్నాం ఇవాళ. బట్ అక్కడ వెళ్ళొచ్చే వరకే లేట్ అయిపోయింది. హెయిర్ కట్ ప్లాన్ చేశాము, బట్ కుదరలేదు. అది రేపు చేయాలనుకుంటున్నాం అనమాట. సో, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ కూడా చేసుకునేసాను. ఫుల్ నిద్రొస్తుందనమాట. అండ్ మా జిషాన్ కూడా పడుకునేసాడు. ఇంక హ్యాపీగా పడుకునేయొచ్చు. హే గాయ్స్! ఇవాళ హెయిర్ కట్ ట్రై చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అసలు అప్‌లోడ్ చేయొద్దనుకున్నాను. వీడియో ఏం క్యాప్చర్ చేయాలనుకోలేదు. బట్ మెమరీలా ఉంటదని చెప్పేసి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ మీతో షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటదని చెప్పి.
హే గాయ్స్, వెల్కమ్ టు ప్రణతి సలూన్. నా సలూన్కి ఫస్ట్ వచ్చిన కస్టమర్స్ అనమాట వీళ్ళిద్దరు. ఈ ఎక్స్పర్ట్ దగ్గర హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చారు ఇద్దరు. హాయ్ చెప్పండి. సో ఇప్పుడు మనం వీళ్ళకి హెయిర్ కట్ చేసేద్దాం. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తానో చూసేద్దాం. ఏమ్మా రెడీనా? ఓకే, ధైర్యం ఉందా? ఓకే, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాక ఊరికే అలా ఫన్గా ఉంటుందని చెప్పి అలా చేశాను. ఫస్ట్ అయితే జానకమ్మకి చేస్తున్నాను, ఎందుకంటే అమ్మకు కొంచెం హెయిర్ లెంత్ ఎక్కువ కట్ చేయమనింది. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ అయ్యే హెయిర్ ఎక్కువ లెంత్ పోయినా ప్రాబ్లం ఉండదని చెప్పి ఫస్ట్ అయితే అమ్మకే ట్రై చేస్తున్నాను. లేయర్ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్ని నేను యూట్యూబ్లోనే చూశాను అనమాట, రెఫరెన్స్ వీడియోస్. సో వాళ్ళు ఎలా చేస్తే అలా చూసి ట్రై చేస్తున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట హెయిర్ కట్ చేయడము. నార్మల్ ఈ హెయిర్ కట్ అని కాదు, అసలు నేను ఎప్పుడు హెయిర్ సిజర్ పెట్టి ఎవరిది నాది కానీ ఎవరిది అసలు కట్ చేసే లేను ఇప్పటివరకు. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేస్తున్నాను. నన్ను నమ్మి ఎంత ధైర్యంగా కూర్చున్నారో వీళ్ళైతే ఇద్దరు. ఇంకా స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పినట్టే చూసి చేస్తున్నాను. ఇక్కడ చెప్పినట్టే మొత్తం హెయిర్ అంతా ఫ్రంట్కి ఇలా కోమ్ చేసుకొని బ్యాండ్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, అమ్మ హెయిర్ కట్ చేశాను కదా, అది చూపిస్తున్నా. వామ్మో ఎంత హెయిర్ కట్ అయిపోయింది అంటుంది. సో మేము అవి చేస్తుండగా అంతలో మా జిషాన్ నిద్ర లేసేసాడు. ఇవాళ ఎందుకో కాస్త త్వరగా లేసేసాడు. ఏదైనా పని ఉంటే చాలు ఇంకా త్వరగా లేస్తాడు. ఇంకా లేసే వరకు సునీల్ వచ్చాడు. సో కాసేపు సునీల్తో ఆడుకుంటున్నాడు. అండ్ మేము ఏం చేస్తున్నాము అనేది అర్థం కావట్లేదు. సో అదే చూస్తున్నాడు. ఈ బీన్ బ్యాగ్ చూస్తే చాలు మంచిగా ఎంత బాగా వెనక్కి ఆనుకొని కూర్చుంటాడు. ఇందాక అలా కూర్చుంటే పాపం కళ్ళల్లో ఎండబడ్డట్టుంది, టక్కని లేసేసాడు. నేను హెయిర్ కట్ చేసి అక్కడ పెడితే మా అమ్మ చూసారా ఎంత బాగా దాన్ని అల్లి పెట్టేసింది. ఇందాక కట్ చేశాను కదా, ఇంకా హెయిర్ని ట్రిమ్ చేస్తున్నాను. సో ఇదొక లేయర్ అండి. మనం ఇంకా డిఫరెంట్ లేయర్స్ తీసుకోవచ్చు. ఇక్కడితోనే ఫినిష్ చేయొచ్చు, లేదంటే మనం ఇంకా కొన్ని లేయర్స్ కూడా చేసుకోవచ్చు. అమ్మకి ఇంకొక లేయర్ తీస్తున్నా నేను. యాక్చువల్లీ 3-4 లేయర్స్ వరకు తీసుకోవచ్చు. జానకమ్మ 2 లేయర్స్ చాలా అనింది. సో 2 లేయర్స్ వరకే తీస్తున్నాను. ఏమైంది కన్నయ్య? వద్దా? ఎందుకే? చేద్దాం అమ్మమ్మకి హెయిర్ కట్ చేద్దాం. ఎందుకో తెలీదు, మజిషా నేను హెయిర్ కట్ చేస్తుంటే వద్దు వద్దు అంటున్నాడు. ఇందాక చూశారు కదా, ఏమనుకున్నాడో ఏమో, ఎందుకో వద్దు అట. ఇంకా ఫ్రంట్ కొంచెం హెయిర్ తీసుకొని సో వాటిని కట్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా అమ్మకి 2 లేయర్స్ చాలని చెప్పింది. సో ఫస్ట్ లేయర్ కట్ చేస్తున్నా భయపడిపోయింది అనమాట, ఎక్కడ లెంత్ ఎక్కువ కట్ అయిపోతుందో అని, ఎక్కువ కట్ చేసేస్తానని. యాక్చువల్లీ స్టార్టింగ్ కట్ చేసాం కదా, అప్పుడే హెయిర్ లెంత్ తగ్గేది. ఇంకా నుంచి తీసుకునే లేయర్స్ అని ఇలా పైనుంచి కొన్ని లేయర్స్ ఫామ్ అవుతాయి అంతే, లెంత్ అయితే ఏం డిస్టర్బ్ అవ్వదు. అండ్ ఫస్టే కొంచెం చూసుకొని లెంత్ తక్కువ కట్ చేసుకుంటేనే బెటర్. ఎక్కువ చేసేస్తే లేయర్స్ తీసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ అమ్మకి అన్ఈవెన్ హెయిర్ చాలా ఉందని చెప్పి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ కట్ చేశాను అంతే. తర్వాత అంతా జస్ట్ ఇలా ట్రిమ్ చేశాను. ఇంకన్నీ చెక్ చేసి ఎక్కడైనా హెయిర్ మిస్ అయింటే దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ అంతా ఫ్రంట్కి తీసుకొని ఏమైనా అన్ఈవెన్ హెయిర్ ఉంటే దాన్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా కట్ చేయకూడదు. సిజర్ క్రాస్ పెట్టుకొని ట్రిమ్ చేయాలి, లేదంటే హెయిర్ కట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇంకా మా వానమ్మ ముందే ఫ్రంట్కి పోనీ వేసుకొని కూర్చునింది. అది చూసి మజిషాన్ చూసారా ఎలా ఆడుకుంటున్నాడు. సో సేమ్ అంతే, ఇంకా వానమ్మకు కూడా అదే ప్రాసెస్ అనమాట. అలానే చేస్తాను, కాకపోతే కొన్ని లేయర్స్ ఎక్కువ చేస్తున్నాను. అమ్మకు కొంచెం లెంత్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఒక 3 లేయర్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎట్లా వస్తుందో. సిజర్ ఫస్ట్ చిన్నది తీసుకున్నాను. సో దానివల్ల నాకు చాలా లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ క్రాస్ వెళ్ళిపోతుంది హెయిర్. అందుకే మళ్ళీ సిజర్ చేంజ్ చేశాను. సో ఫస్ట్ లేయర్ కట్ చేస్తూనే ఇలా ఉందన్నమాట హెయిర్. ఇప్పుడే తెలిసిపోతున్నాయి లేయర్స్. ఎవరికైనా వద్దనుకుంటే ఈ ఫస్ట్ స్టెప్తోనే స్టాప్ చేసేయచ్చు, తెలుస్తాయి మంచిగా. కాకపోతే మేము ఇంకా 2 లేయర్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా బాగా కనిపిస్తుందేమో అని. సెకండ్ లేయర్కి హాఫ్ హెయిర్ బ్యాక్ వదిలేసి ఫ్రంట్ హాఫ్ హెయిర్ తీసుకొని కట్ చేస్తున్నాను. సో దీనివల్ల లెంత్ అయితే ఏం పోదు. ఫస్ట్ మనం కట్ చేసినప్పుడు లెంత్ ఎంత ఉందో అంతే ఉంటుంది, జస్ట్ ఇది లేయర్ వస్తుంది అంతే. ఇంకా మనకి ఎంత లెంత్ కావాలో అంత హెయిర్ కట్ చేసుకొని ట్రిమ్ చేసేసాను అనమాట. ఇంకొక లేయర్ కావాలంటే ఇప్పుడు తీసుకున్నాను కదా, ఆ హెయిర్లో బ్యాక్ హాఫ్ వదిలేసి ఫ్రంట్ హాఫ్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత లెంత్ కట్ చేసుకొని ట్రిమ్ చేసుకోవడమే. ఇంకా హెయిర్ కట్ అయితే అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్ చూసేద్దాం. అది చూసే ముందు ఫస్ట్ వాళ్ళ హెయిర్ ఎలా ఉన్నిందో చూద్దాం. ఫస్ట్ ఇది హెయిర్ కట్ చేయకముందు అనమాట ఈ వీడియో తీశాను. సో ఇది వానమ్మ హెయిర్, ఇది జానకమ్మ హెయిర్, ఇలా ఉన్నాయి వాళ్ళవి. సో వాటిని నేను ఎలా చేశాను మన క్రియేటివిటీ యూస్ చేసి చూద్దాం. సో నేను కూడా ఫస్ట్ టైమే అండి, జస్ట్ ట్రై చేద్దామని చెప్పి చేసామన్నమాట.
సో, ఇదే అనమాట ఫైనల్ లుక్. ఇది వానమ్మ హెయిర్. నాకైతే వచ్చిందనిపించింది. మరీ సలూన్‌లో చేసినట్టు కాకపోయినా లేయర్స్ అవన్నీ బానే వచ్చాయి. సింపుల్‌గా ఇంట్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఇలా చేసుకోవచ్చు చాలు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లేయర్స్ అన్నీ. నాకైతే సాటిస్ఫైడ్ అనమాట ఇంట్లో చేసిన దానికి. వర్తే అనిపించింది మేము ట్రై చేయడం. ఇది జానకమ్మ హెయిర్. 2 లేయర్స్ అయినా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా వాల్యూమ్ యాడ్ అయినట్టు ఉంది. నాకైతే ట్రై చేయడం వర్త్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. సో గాయ్స్ అంతే ఈ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బై గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.